కందుకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డితో కలిసి భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి శాసనసభ్యులు మహిదర్ రెడ్డిలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల నుంచి వైసీపీ అభిమానులు నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. శాసనసభ్యులు మహిదర్ రెడ్డి ర్యాలీలో వాహనంపైకి చేరుకోవడంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా మారాయి. మహిదర్ రెడ్డి తన మద్దతు బుర్రా మధుసూదన్ కు తెలియజేయడంతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ ఇంతటి భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో తన విజయం భారీ మెజార్టీతో ఖాయమైందన్నారు. సంక్షేమ పాలన వలన మహిళలకు మేలు చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆదేశం మేరకు ఈరోజు కందుకూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు జరిగింది. కాన్స్టిట్యూన్సీ 4 మూడల నుంచి ప్రజలందరూ కూడా జగన్ అభిమానులు, రాష్ట్ర అభిమానులు, కేంద్ర అభిమానులు కూడా 40,000 పైసలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చాము. స్వచ్ఛందంగా ముఖ్యమంత్రిగా పంపించారు, మా జగన్ పంపించారు, మా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు 40,000 మంది ర్యాలీకి రావడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలందరూ కూడా బాగుంది, సంక్షేమ పాలన అన్ని జగన్ రుణం చేసుకోవాలని చెప్పి ఈరోజు భారీ ర్యాలీ కూడా జగన్ రావడం, స్వచ్ఛందంగా రావడం వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వచ్చింది. లోపలంతా కూడా చేయడం సంతోషంగా నిర్మితం అయిపోయింది. మాకు నమ్మకం ఉంది, కందుకూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశం కాబోతుంది. భారీ మెజార్టీతో దాని నిదర్శనం ఈరోజు భారీ ర్యాలీ. శ్రేణులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అన్ని పంచాయతీల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రిగా రుణం తీర్చుకోవాలి. 5 సంవత్సరాల కాలంలో మా జీవితాలు వెలుగు తీసుకొచ్చారు. సంక్షేమ పాలన వల్ల మాకెంతో మేలు చెప్పి మహిళలందరూ కూడా చూశాను. సగం శాతం 50% అబ్బో మహిళలు ఇంత వేడి 44 డిగ్రీల పైసలు వేడి ఉంది. అంత వేడిగా తట్టుకొని ఉదయం 11 గంటల నుంచి ఇందాక 1:30 దాకా రోడ్డు మీద రావడం నిజంగా అది వాళ్ళలో ఉన్న గెలిపించాలన్న నాకు నమ్మకం నాకు కలిగింది. వాళ్ళే గెలిపిస్తున్నారు. ఎందుకంటే ఇంత మనుడు అనుకో లెక్క చేయకుండా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆర్టీఓ పేదల పథకాలు రావడం నిజంగా చాలా గొప్పతనం. ఎందుకంటే ఎండలు చూస్తే మామూలుగా మనమే 4 రోజులు బయటకేసి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ కూడా ఒక వ్యక్తి జారిపోకుండా 40,000 మంది రావడం విధంగా వెలుగుకదే నాందనే మనం. ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ రేపు మే 11వ తారీఖు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20,000 పైసలు మెజార్టీతో మేము గెలుచుకోబోతున్నాం. నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయసాయి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వారిని కూడా అభిమానులందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి నాకు, ఎంపీ అభ్యర్థి విజయసాయిని కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆయన్ను కూడా మేము గెలిపించుకుంటున్నాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా ఆనందం. ఎందుకంటే ఆయన ఈ కాన్స్టిట్యున్సీకి ఎంతో మేలు చేశారు, ఎంతో అభివృద్ధి చేశారు. వారు కూడా ఆ గెలుపు కోసం ఈరోజు ర్యాలీలో మా రథం ఎక్కడం కూడా నిజంగా మాకు చాలా ఆనందం ఉంది. వారికి విజయసాయి గారికి ఎంతో రుణపడ్డాను. ముఖ్యంగా రెడ్డి గారికి ఈరోజు ర్యాలీలో పాల్గొని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.